యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. మార్చి 28వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునని మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వాక్యము. యేసు నామములో మాత్రమే మనకు రక్షణ కలుగును. ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. యేసు నామములోని అద్భుతములు జరుగును. సాతాను శక్తులపై జయము కలుగును. యేసు నామములోని మనకు స్వస్థత కలుగును. ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టియు మృతులలో నుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసు క్రీస్తు నామమునని వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు యేసు నామంలో ప్రార్థించినట్లయితే రక్షణ పొందుకొందువు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. Download ShareChat.